మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి అపారమైనది. ఆయన యొక్క ఆశయాల్ని మనం పుణుకుపుచ్చుకోవాలి, మన ఆశయాలను కొనసాగించాలి. ఆయనంత కాకపోయినా మన ప్రతి వాళ్ళం కూడా దళిత వర్గాల నుంచి, అన్ని వర్గాల నుంచి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలన్నిటి నుంచి కూడా ఆయన ఆశయాన్ని పుణుకుపుచ్చుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఆయన మహిళల అభ్యున్నత కోసం చాలా శ్రమించారు. ఆ రోజుల్లో మహిళలు గృహం దాటి బయటికి రాని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఆయన మహిళల కోసం కృషి చేసి మహిళల కోసం ప్రత్యేకమైన పాఠశాల పెట్టి ప్రత్యేకంగా ఆయన భార్యని సావిత్రిబాయి పూలే గారిని ఒక టీచర్ని చేసి ఆ టీచర్ ద్వారా మహిళా లోకంలో మహిళలకి విద్యను అభ్యసించి మహిళా లోకాన్ని ఎదుర్కొచ్చడానికి పునాది వేసిన ముఖ్యమైన నాయకుడు జ్యోతిరావు పూలే గారు. ఆయన యొక్క ఆశయాలను మనం పుణుకుపుచ్చుకుని ఎదురుకు తీసుకెళ్ళాలి. మనం ఎంతసేపు కూడా పేద ప్రజల కోసం, దళిత ప్రజల కోసం, ముఖ్యంగా అణగారి ఉన్న ప్రజల కోసం కృషి చేయాలి. ఆ కృషిలో ఎప్పుడూ కూడా మినిస్టర్ గారు ముందంజ ఉంటారో ఉండబోతారో కూడా. కంపల్సరీ ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా మనం చేసే కృషి ఏంటంటే ఆయన ఆశయాల్ని పాటించి ప్రజల్లోకి తీసుకెళ్ళడమే మన నాయకుల యొక్క కృషి. మీరందరూ కూడా ఆ భావాల్ని అలవర్చుకుని ముందుకు వెళ్ళాలని కోరి ప్రార్థిస్తూ సెలవు చేస్తున్నాం. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా చేసిన కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా పాత్రికేయులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మనం ఒకప్పుడు జ్యోతిరావు పూలే గారి టైంలో అప్పుడున్న పరిస్థితులను చూస్తే చాలా దారుణంగా ఉండేది. మహిళలు బయటికి రాకూడదని కొన్ని వర్గాలని, అణగారిన వర్గాలన్నింటినీ కూడా తొక్కిపెట్టి ఎదురు తీసుకురాకుండా వాళ్ళ అభివృద్ధిని ఆపే విధంగా ఉండేది. అలాంటి సందర్భంలో జ్యోతిరావు పూలే గారు ఆయన నడుం కట్టి బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా అభివృద్ధి కోసం సమాజం అంతా కూడా కృషి చేయాలని చెప్పేసి ఒక స్లోగన్ మీద బయటకు వచ్చి ప్రతి ఒక్కరి చేత కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అభివృద్ధి కోసం అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి ఆయన కృషి చేసిన వ్యక్తుల్లో మొదటి మన జ్యోతిరావు పూలే. అంతేకాకుండా ఆయన చేయడమే కాకుండా అప్పుడున్న పరిస్థితుల్లో మహిళలను కూడా ఇంటికి పరిమితం చేసిన సందర్భంలో సావిత్రిబాయి పూలే గారిని కూడా ఇన్స్పైర్ చేసి ఆవిడ చేత కూడా మహిళలకి అభ్యుదయానికి ఏ విధంగా కృషి చేయాలనే దాని మీద కూడా ఆయన ఫోకస్ పెట్టి ఖచ్చితంగా మహిళలు ఈరోజు ఇంత అభివృద్ధి చెందారంటే అన్నింటిలోనే మేము ముందంజలో ఉన్నామని చెప్పేసి ఈరోజు ఎదరికి వస్తున్నారంటే ఆ రోజు వాళ్ళిద్దరూ వేసిన పునాదే ఈరోజు మనకి మహిళల అభివృద్ధికి అత్యధికంగా జరిగిందనేది వాస్తవం. ఇంత గొప్ప నాయకులు ఈరోజు జయంతి సందర్భంగా ఆయనకి, ఆయన భార్య సావిత్రిబాయి పూలేకి కూడా నివాళులు అర్పిస్తూ ఇక్కడ వచ్చేది అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్. ద్రాక్షారం గ్రామంలో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకి ఈరోజు మన మినిస్టర్ గారు ఆదేశాల ప్రకారం వారి నాన్నగారు వాసుదేవ్ సింగ్ గారు ఈరోజు వచ్చి ఈ అందరి సమక్షంలో రానున్న నియోజకవర్గంలో ఉండే బీసీలు, ఎస్సీలు, ఆల్ కమ్యూనిటీస్ అందరినీ కూడా ఆధ్వర్యంలో ఈరోజు ఈయన నివాళులు అర్పించడానికి వచ్చారండి. అలాగే ఎందుకంటే ఆ రోజుల్లో చదువు ఉండేది కాదు, లేడీస్ అసలు బయటికి రావడానికి వీల్లేదు. సావిత్రిబాయి పూలే ఆవిడ ఒక టీచర్ అండి. ఆ టీచరు ఏమైందంటే మిగతా వాళ్ళకి చదువు చెప్తుంటే ఆ గ్రామాల్లో ఆవిడని విడేసే పరిస్థితి. అటువంటి సమయంలో సావిత్రిబాయి పూలే గారు ఏం చేశారంటే అందరినీ కూడా చదువు లేనిదే జ్ఞానం రాదు, జ్ఞానం లేనిదే సంపద రాదు, సంపద లేనిదే రాజకీయాలు రాదు, రాజ్యాధికారం రావాలంటే మనందరూ ప్రతి వాళ్ళు చదువుకోవాలని ఆ రోజుల్లో అంత అండరానితనంలో కూడా ఆ రోజుల్లో కూడా అందరినీ చైతన్యపరిచి ఈరోజు
అందరినీ కూడా ప్రతి విద్య వైద్యం అన్నిటిలో కూడా ఈ అనగారి వర్గాల్లో ఎస్సీలు బీసీలు కూడా ఇవాళ రాజ్యాధికారం వచ్చిందంటే వారి యొక్క పుణ్యమే. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన యొక్క నిదర్శనం మన సుభాష్ గారే ఈవేళ మనకి ఎదురుగుండా కళ్ళు ఎదురుగుండా కనబడి ఇవాళ రాష్ట్రాన్ని అంతా కూడా పరిపాలించే స్థాయికి ఆయన ఎదిగారంటే ఆయన యొక్క ఆశయాలే ఈవేళ ఆయన యొక్క నిలువుటత్వం ఈవేళ మినిస్టర్ గారు. అందు గురించి ఆయన ఉన్నది. ఎందుకంటే కింద స్థాయి వాళ్ళందరూ కూడా రాజ్యాధికారంలో ఉండి చట్టాలు చేయడానికి ఉంటే కింద స్థాయిలో యొక్క బాధలు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళే చట్టాలు చేయాలి తప్ప పుట్టుకతోటే బంగారు స్కూల్తోటి ఉన్న వాళ్ళందరూ కూడా రాజ్యాధికారాలు చేసి అక్కడ చట్టాలు చేయడానికి వాళ్ళకి సరైన బాధ తెలియదు. అందు గురించి ప్రతి పేదవాడు కూడా చదువుకుని మంచి పొజిషన్లో ఉండాలని ఆ రోజు చేసిన మొక్క ఈరోజు వృక్షమయ్యి ఎంతమంది ఈవేళంతా ఆ విధంగా ముందుకెళ్ళారు కాబట్టి ఈవేళ ఆ తరపుని మన పెద్ద ఆయన మాధురెడ్డి సచిన్ గారు దీన్ని ఇటు కూడా అక్కడ రామపురం ఆఫీసులో చేశారు, ఇక్కడ చేశారు. మినిస్టర్ గారు అనివార్య కారణం వల్ల అసెంబ్లీలో ఉండిపోవడంతో ఈ సంస్కృతిగా చేయాలని ఉద్దేశంతో చేశారండి. అలాగే ద్రాక్షారాన్ని ఆర్ కృష్ణయ్య గారు ఇలాగ ఏటల నాగేశ్వరరావు గారి సమక్షంలో అందరూ కూడా ఈ విగ్రహాలను కూడా పెట్టి అప్పటి నుంచి కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేమంతా మా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున. కాబట్టి అందరికీ మీరు అందరూ వచ్చి